హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో న్యూరల్ టిష్యూ ఎన్సీఆర్టీ మైండ్ మ్యాప్ చూద్దాం. సో ద టిష్యూ విత్ గ్రేటెస్ట్ కంట్రోల్ ఓవర్ ద బాడీస్ రెస్పాన్సివ్నెస్ టు చేంజింగ్ కండిషన్స్. సో అది ఏ ఎమోషన్ అయినా, ఎలాంటి ఎక్స్టర్నల్ స్టిమ్యుల్ అయినా మన బాడీని కంట్రోల్ చేయడానికి ఎక్కువ కంట్రోల్ ఉన్నటువంటి టిష్యూ న్యూరల్ టిష్యూ. సో బేసికల్లీ టిష్యూ కాంపోనెంట్స్ వచ్చి న్యూరాన్స్ అండ్ న్యూరోగ్లియల్ సెల్స్ రెండు ఉన్నాయి. సో న్యూరాన్స్ యూనిట్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్. సో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షన్ యూనిట్ అంటే ఎవరని చెప్తారంటే న్యూరాన్స్ అని చెప్పొచ్చు. న్యూరోగ్లియల్ సెల్స్ మోర్ దాన్ 1/2 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ న్యూరల్ సిస్టమ్. సో ఉన్నటువంటి సిస్టంలో ఇంత పర్సంటేజ్లో మనకి న్యూరోగ్లియల్ సెల్స్ అనేవి ఉన్నాయి. సో జనరల్గా ఎగ్జైటబిలిటీ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ది న్యూరాన్స్. న్యూరాన్స్లో ఎగ్జైటబిలిటీ ఉంది, బట్ న్యూరోగ్లియల్ సెల్స్లో ఎగ్జైటబిలిటీ అనేది ఆబ్సెంట్, అంటే కండక్షన్ అనేది ఆబ్సెంట్ అయి ఉండేదని చెప్పవచ్చు. నెక్స్ట్ ఫంక్షన్ చూసుకుంటే రెస్పాన్స్ టు చేంజింగ్ కండిషన్స్ త్రూ వేరియస్ స్టిమ్యులై, అంటే ఎక్స్టర్నల్ స్టిమ్యులై కానీ ఇంటర్నల్ స్టిమ్యులై కానీ ఏదైనా సరే ఆ స్టిమ్యులైకి తగ్గట్టు న్యూరాన్స్ అనేవి రెస్పాండ్ అవుతూ ఉంటాయి, ఎగ్జైట్ అవుతూ ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఆఫ్ న్యూరోగ్లియల్ సెల్స్ దే ప్రొటెక్ట్ అండ్ సపోర్ట్ ద న్యూరాన్స్. సో న్యూరాన్స్ను ప్రొటెక్ట్ చేయడము, దాన్ని సపోర్ట్ చేసేటువంటి ఫంక్షన్ న్యూరోగ్లియల్ సెల్స్ అనేవి తీసుకుంటాయి. సో న్యూరాన్ తీసుకున్నట్లయితే మనకి సెల్ బాడీ, డెండ్రైట్స్, దెన్ యాక్సాన్, టీలోడెండ్రైట్స్, మైలిన్ షీత్, స్క్వాన్ సెల్స్, నోడ్స్ ఆఫ్ ఇంటర్నోడ్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ న్యూరాన్లో స్ట్రక్చర్స్గా మనం చూడవచ్చు. బట్ ఇక్కడ మ్యాప్లో చూసుకున్నట్లయితే న్యూరోగ్లియల్ సెల్స్ గురించి వేరియేషన్ అనేది ఇక్కడ చూస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.